హా భూతు పురాణము అడ్డగోలు మాటలు వచ్చిదాని కూతరు ఊసుట్లా ఇక మరి సీఎం రేవంతమయ్య ముందు వరుసలో ఉన్నాడు అని కేసీరావు అంటే లేదు లేదు అసలు కథ ఏందో నేను ఇప్పి చెప్తా ముందు వరుసలో ఎవరున్నారో నేను చెప్తా అని ముంగడికి వచ్చిండులా ఎమ్మెల్యే రంగారెడ్డి అన్న ఇందాం పని అది అడుసు ఇది తొడుసు పదరా పందిట్లోకి అన్నట్టు మురికి కూతలల్లా ఎవరు ముందు వరుసలో ఉన్నారో నేను తేల్చి చెప్తా అని ముందు వరుసలోకి వచ్చిండులా ఎమ్మెల్యే రంగన చెప్పే రంగన ఇక కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేం మాట్లాడిండు అవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాయి ఇవన్నీ. అబ్బా నీ నాన్సుడు చల్లకుండా ఏందో జర ఇనబెట్టారు అదే ఏమన్నాడో జనాలు కూడా వింటారు ఇననోళ్ళు వింటే. అసలు నువ్వు ఎన్నడన్నా ప్రతిపక్షాల గురించి గౌరవంగా మాట్లాడినావా? ప్రతిపక్షాలను ఏమేమన్నావు ఒక్కసారి మీరు వినండి ఏమన్నాడో ప్రతిపక్షాలను. ఒకసారి మీకు కూడా వింటే మళ్ళీ గుర్తొస్తుంది. అన్ని వినరే కానీ ఒకసారి మళ్ళీ కూడా వినండి. మీరు మీలాంటి కుక్కగాలు నక్కగాలని ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ వస్తావా? హౌలా పోషకాలు లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అవసరాలు ప్రచారం చేస్తా. ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరవని ఉందా? ఇట్లా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిండే మీరు. ఎవడో పిచ్చిమో ఏదో బాగా చెప్తారు వాడు మాట్లాడుతున్నాడు హౌలాగా అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెందుకు పోతారు? ఏదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? దానికి ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నారా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి ఇక వద్దే రంగన్న మాటలు వింటుంటే శివులకి వెళ్ళి రక్తాలు కారుతున్నాయి. నువ్వు ఏమన్నా అనుకో మా అమ్మగారిని జర్ర ఊకోవే శివ్వా అడింబడకపోయే కూలోళ్ళు బర్రకాడలు కూడా గిసవంటి మాటలు మాట్లాడరేమో అనిపిస్తుందని గుసగుస పెట్టుకుంటున్నాడు. కేసీరావు మాటలు విన్న జనాలు.